బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ బహిరంగ క్షమాపణలు తెలిపారు. పూలే సినిమా విడుదల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో తన కామెంట్స్ పై అనురాగ్ కశ్యప్ క్షమాపణలు తెలిపారు. తాను చేసిన కామెంట్స్ కొందరి మనోభావాలు దెబ్బతీశాయని, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఇన్స్టా పోస్టులో తెలిపారు. తన కుమార్తెపై కూడా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని, ఆమె కంటే తనకు ఏదీ విలువైంది కాదన్నారు. కావాలంటే తనను నిందించాలని, కానీ తన కుటుంబాన్ని ఈ వివాదంలోకి తీసుకురావద్దని కోరారు. కొందరు తన నుంచి క్షమాపణలు కోరారని, తాను అందరికీ బహిరంగంగా సారీ చెబుతున్నా అని నోట్ విడుదల చేశారు. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఆధారంగా పూలే అనే టైటిల్తో డైరెక్టర్ అనంత్ మహాదేవన్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 11న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందులు, కులపరమైన వివాదాల కారణంగా ఏప్రిల్ 25కి వాయిదా పడింది. సెన్సార్ సభ్యులు వివాదాస్పదంగా అనిపించిన కొన్ని డైలాగులని, సన్నివేశాలతో తొలగించాలని సూచించారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నట్లు వార్తలు బయటకొచ్చాయి. దీంతో పూలే మూవీ రిలీజ్ కాకముందే పెద్ద ఎత్తున కాంట్రవర్సీ మొదలైంది. అయితే ఎప్పుడూ తన అభిప్రాయాలని బోల్డ్గా చెప్పే దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ వివాదంలో దూరి మరింత పెద్దది చేశారు. బ్రాహ్మణ సంఘాలపై అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియాలో చెప్పలేని మాటలతో విరుచుకుపడ్డారు. అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. బ్రాహ్మణ కమ్యూనిటీతో పాటు నెటిజన్లు అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వివాదం కాస్త తీవ్ర రూపం దాల్చడంతో అనురాగ్ కశ్యప్ ప్రజలకు బహిరంగ క్షమాపణలు తెలిపారు. కాగా తాను బాలీవుడ్ను వీడుతున్నట్లు అనురాగ్ కశ్యప్ ఇటీవల ప్రకటించారు. హిందీ ఇండస్ట్రీ ఎంతో విషపూరితంగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. అందుకే తాను దక్షిణాదికి వెళ్లిపోతున్నట్లు ధృవీకరించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కంటే తాను బిజీగా ఉన్నానంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.